కావాలంటే ఏం చెయ్యాలి అమ్మా? అది హార్డ్ వర్క్, బాగా కష్టపడాలి. ఇటువైపు చెప్పాలి, తక్కువని చెప్పాలి. చేసే పని శ్రద్ధ, వాస్తవమే. ఇలాగే ప్రపంచ కుబేరుల్లో, ప్రపంచ ధనవంతుల్లో ఒకడైనటువంటి బిల్ గేట్స్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ, ఆ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి అడిగింది, సార్ మీరెంత గొప్పవాళ్ళు కావటానికి మూలం ఏమిటి? ప్రపంచంలో మీ పేరు ప్రఖ్యాతిగాంచింది, మీరు చాలా రిచ్ మ్యాన్గా ఉన్నారు, ఇంత గొప్పవాళ్ళు మీరు ఎలా కాగలిగారు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఒక ఖాళీ చెక్ మీద సంతకం చేసి నీకెంత కావాలో తీసుకో, ఎంత కావాలో రాసుకో, నువ్వే డ్రా చేసుకో అని చెప్పి. ఆ అమ్మాయి చెప్పింది, నేను డబ్బు కోసం అడగట్లేదండి అని చెప్పి మళ్ళీ రెండోసారి సేమ్ ప్రశ్న అడిగింది. ఈ ప్రపంచంలో మీరు ఇంత గొప్పవాళ్ళు కావడానికి మూలం ఏమిటి సార్ అని అడిగితే ఆయన రెండవసారి కూడా అదే చెక్ మీద ఆయన చాలా మొత్తంలో, పెద్ద మొత్తంలో నువ్వు రాసుకో, నువ్వే డ్రా చేసుకో అని చెప్పి ఆ అమ్మాయికి ఆ చెక్ ఇచ్చాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నాకు ఈ చెక్ అవసరం లేదండి, మీ విజయానికి కారణం ఏమిటో చెప్పండి చాలు, మీ సక్సెస్కి కారణం ఏంటో చెప్పండి చాలు అని మూడవసారి అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, ఏమనంటే నేను నీకు 2 సార్లు అవకాశం ఇచ్చాను, నీవు 2 సార్లు అవకాశాన్ని వాడుకోలేకపోయావు, నేను ఇచ్చిన అవకాశాన్ని కనుక నీవు వాడుకున్నట్లయితే నీవు ధనవంతురాలు అయిపోయేదానివే. నా సక్సెస్కి, నా విజయానికి కారణం ఏమిటంటే నేను నాకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను వాడుకున్నాను కనుక ప్రపంచంలో గొప్పవాడిని అయ్యాను అని చెప్పాడు.